రాక్షసత్వాన్ని కూడా ఆనందంగా చెప్పుకునేటటువంటి రాక్షసులు ఒక్క తృణమూల్ కాంగ్రెస్‌లోనే ఉంటారేమో. జమాలుద్దీన్ అనేటటువంటి వాడు హిందువుల మీద చేసిన అరాచకాలు మామూలుగా కాదు. ఆడి ప్రాంతం నుంచి అనేక మంది హిందువుల్ని తరిమివేశాడు. 24 పరగణాల ప్రాంతంలో ఉండేటటువంటి నియోజకవర్గంలోని ఒక ఎమ్మెల్యే. వీడు ఎంత అరాచకవాది అంటే హిందువులు అంతకుముందు వీడి నియోజకవర్గంలో 70% ఉంటే ఇప్పుడు 28%కి తగ్గిపోయారు. ఆ స్థాయిలో హింసాకాండకి పాల్పడ్డారు. అయితే తరిమేయడం లేదంటే మత మార్పిడి చేసినటువంటి క్రూరుడు. వీడు నియోజకవర్గాలలో పోలింగ్ బూత్‌లని క్యాప్చర్ చేయడం గానీ, మర్డర్‌లు బహిరంగంగా చేయడం గానీ, నరికివేతలు చేయడంలో సిద్ధహస్తుడు. మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తది. వీళ్ళందరూ బలంగా ఉంటే తను బలంగా ఉంటానన్నటువంటి నమ్మకంతో ఉంటది. పోలీసులు అక్కడ చివరికి వీళ్ళ ఇళ్లల్లో అసిస్టెంట్ల కింద పనిచేస్తుంటారనమాట. ఈ జమాలుద్దీన్ అనేవాడిని కంట్రోల్ చేయడానికి ఆ నియోజకవర్గం, ఆ ప్రాంతం మీద వీడి డామినేషన్ కంట్రోల్ చేయడానికి అజయ్ శర్మ ఏదైతే ఉత్తరప్రదేశ్‌కి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్, అతన్ని ఉత్తరప్రదేశ్ సింగం అని పిలుస్తుంటారు. మన 'సూర్య' సినిమా సింగం ఉంది కదా, ఆ టైపులో దాదాపుగా 38 మందిని ఎన్కౌంటర్ చేసి లేపడేసినటువంటి సింగం అనమాట. అందుకని అతన్ని సింగం అని పిలుస్తుంటారు. ఇప్పుడు అతన్ని ఆ నియోజకవర్గానికి వేశారు, జమాలుద్దీన్ నియోజకవర్గం. దీంతో కడుపు రగిలిపోయి తనకి తానే క్రిమినల్ అని చెప్పుకుంటున్నాడు. నువ్వు సింగం అయితే నేను పుష్ప అంటూ నిన్న స్టేట్మెంట్. ఈ రెండు మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసినటువంటి పేర్లు. సింగం వాస్తవంగా తమిళ సినిమా అయిన డబ్బింగ్లో సింగం అనేటటువంటి పేరుతో ఇక్కడ వచ్చింది, అది తెలుగులో ఉంది. అట్లాగే పుష్ప మన తెలుగుదే వివిధ భాషల్లోనే వచ్చింది. నేను పుష్ప అని చెప్పుకుంటున్నాడు. అంటే పుష్ప అంటే విలన్ తప్పించి హీరో కాదు. అది మర్చిపోయినట్టున్నాడు. అంటే సింగం పుష్పాన్ని లేపేస్తుందేమో చూడాలా.